పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా రీసెంట్ గా ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీపై తాజాగా మరో లేటెస్ట్ బజ్ కూడా వైరల్ అవుతోంది. మూవీలో డార్లింగ్ ప్రభాస్ చిన్నప్పటి రోల్లో స్టార్ హీరో సుధీర్ బాబు కుమారుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు మేనలుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఫౌజీలో జూనియర్ ప్రభాస్ గా నటిస్తున్నాడట. పవర్ఫుల్ రోల్లో క్లిష్టమైన సంస్కృత డైలాగ్స్ ఈజీగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు అడవిశేష్ గూఢాచారి 2లోనూ దర్శన్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు ఇద్దరు కుమారులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు చరిత్ ఇప్పటికే స్టార్ హీరో మూవీలో కీలక పాత్ర పోషించాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు మూవీలో ఒక చిన్న పాత్రలో నటించారు. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడు బోయ్ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో జూనియర్ గా కనిపించాడు. రాబోయే 2 ఏళ్లలో ప్రధాన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట. అటు తండ్రి ఇటు కుమారులు ఇద్దరు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గూఢాచారి 2 చిత్రంలోనూ దర్శన్ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఘట్టమనేని అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక వారసుడు వస్తున్నాడంటూ మురిసిపోతున్నారు. ఇక ఫౌజీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్ జటాధరాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ధనపిశాచిగా కనిపించబోతున్నారు. నవంబర్ 7న సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.